చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడుతుంటే చూడాలని కలలు కన్న అభిమానుల ఆశలైతే నెరవేరాయి. ఆస్ట్రేలియాతో అక్టోబర్ 19 నుంచి జరగబోయే ఓడిఐ సిరీస్ కోసము టీమిండియా స్క్వాడ్ అయితే ప్రకటించింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. సో మరి ఆ స్క్వాడ్ లో అందరూ ఊహించినట్టుగానే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఉన్నారు. అయితే ఇందులో కొంచెం డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే రోహిత్ శర్మ కెప్టెన్సీ వదులుకున్నాడు. అంటే రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీని శుభ్మన్ గిల్ టేక్ ఓవర్ చేయబోతున్నాడు. కొత్త కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ను ప్రకటించింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. సో మరి శుభ్మన్ గిల్ ఇండియాకి 28వ ఓడిఐ కెప్టెన్ గా నాయకత్వ బాధ్యతలు అయితే స్వీకరించబోతున్నాడు. సో తనను రీసెంట్ గా మనం చూసాము, టెస్ట్ సిరీస్ కి ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కి కెప్టెన్ గా ఎంపిక చేశారు, సక్సెస్ఫుల్ అయ్యాడు. ఇప్పుడు ఈ రోజు జరిగిన అహ్మదాబాద్ లో జరిగినటువంటి వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్ట్ లోను విజయం సాధించాడు. ఇప్పుడు ఓడిఐకి కూడా అతన్ని కెప్టెన్ గా అనౌన్స్ చేసింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. సో మరి అతనితో పాటు వైస్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్, గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత సో తను మరి టీమిండియా తరఫున ఏ ఫార్మాట్ లోనూ అతనికి అవకాశం రాలేదు, కానీ మళ్ళీ ఓడిఐ ఫార్మాట్ లో అతనికి ఛాన్స్ దక్కింది, అది కూడా వైస్ కెప్టెన్. ఇక వికెట్ కీపర్ గా ధ్రువ్ జురేల్ ను తీసుకున్నారు. కేఎల్ రాహుల్ కూడా సెలెక్ట్ అయ్యాడు, యశస్వి జైస్వాల్ సెలెక్ట్ అయ్యాడు, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, మహమ్మద్ షమి. సో టీమిండియాకి రెగ్యులర్ గా ఆడిన వాళ్ళలో వీళ్ళు మాత్రం మిస్ అయ్యారు. హార్దిక్ పాండ్యా అండ్ రిషబ్ పంత్ గాయాల కారణంగా, షమి అయితే ఇంకా తన ఫిట్నెస్ ఇంకా నిరూపించుకోలేదనుకుంటా, సో అందుకే అతన్ని కూడా కన్సిడర్ చేయలేదు. సరే మరి మొత్తానికి ఓడిఐకి టీ20కి రెండు డిఫరెంట్ టీమ్స్ అయితే ప్రకటించింది బీసీసీఐ. టీ20ఐలో శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు, ఓడిఐకి కెప్టెన్ గా ఉన్నాడు. ముందుగా ఓడిఐ స్క్వాడ్ ని చూద్దాం ఒకసారి ఎలా ఉందో. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ చెప్పాము కెప్టెన్, వైస్ కెప్టెన్. ఆ తర్వాత కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురేల్. సో వికెట్ కీపర్ గా ధ్రువ్ జురేల్ ని ఎంపిక చేశారు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ. మొత్తానికి ఈ 15 మందితో కూడిన స్క్వాడ్ అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. సో మరి టీ20ఐలకి కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవే కొనసాగుతున్నాడు. ఆసియా కప్ లో ఆడినటువంటి టీంనే దాదాపుగా అదే టీం ఉంది. ఎక్స్ట్రాగా ఇంక్లూడ్ అయింది అంటే వాషింగ్టన్ సుందర్ ఇంక్లూడ్ అయ్యాడు. ఇంకా చూస్తే మిగతా వాళ్ళంతా సేమ్ టు సేమ్ అలానే ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, ఓడిఐలో లేడు, కానీ ఓడిఐ టీంలో లేడు, కానీ టీ20ఐ టీంలో ఉన్నాడు జస్ప్రీత్ బుమ్రా. ఇక బౌలర్స్ అయితే వాళ్ళే ఉన్నారు. ఓడిఐలో అండ్ టీ20ఐలో స్థానం దక్కించుకున్న బౌలర్లు కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్. ఈ ముగ్గురు అయితే ఓడిఐలో ఉన్నారు, టీ20ఐలో ఉన్నారు. ఇక మహమ్మద్ సిరాజ్ మాత్రం టీ20ఐ టీంలో లేడు, అతని ప్లేస్ లోనే జస్ప్రీత్ బుమ్రాని తీసుకున్నారు. అయితే హార్దిక్ పాండ్యా లాంటి పేస్ ఆల్రౌండర్ లేకపోవడం అనేది ఒక చిన్న లోట్ అనే చెప్పొచ్చు, ఎస్పెషల్లీ ఇన్ ఆస్ట్రేలియా కండిషన్స్. సో మిగతా టీం అయితే యాజ్ ఇట్ ఈస్ గానే ఉంది. అభిషేక్ శర్మ ఇంక్లూడ్ అయ్యాడు, సంజు శాంసన్ ఇంక్లూడ్ అయ్యాడు. శుభ్మన్ గిల్ ఎట్లాగో వైస్ కెప్టెన్, తను ఓడిఐకి కెప్టెన్, టీ20ఐలకి వైస్ కెప్టెన్. తిలక్ వర్మ ఉన్నాడు, శివం దూబే ఉన్నాడు. సో మొత్తానికైతే ఒక ప్రాపర్ టీం అయితే సెలెక్ట్ చేశారు. స్పిన్ అయితే ఎస్పెషల్లీ స్పిన్ విభాగంలో మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. మరి పేస్ బౌలింగ్ అనేది ఆస్ట్రేలియా కండిషన్స్ లో బుమ్రా, హర్షదీప్, హర్షిత్ రాణా వీళ్ళే లీడ్ చేయాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ టీ20ఐస్ లో. మరి ఈ టీం ని ఒకసారి చూద్దాం అసలు టీం ఎలా ఉంది ఏంటి అని. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, శివం దుబే, తిలక్ వర్మ. వీళ్ళతో పాటు జితేష్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా. మొత్తానికైతే ఓడిఐకి మాత్రము 15 మందిని సెలెక్ట్ చేశారు, టీ20ఐ స్క్వాడ్ లో మాత్రం 16 మందిని సెలెక్ట్ చేశారు. ఒక మంచి గట్టి స్క్వాడ్ ని అయితే ఎంపిక చేశారని చెప్పొచ్చు. సో మహ్మద్ షమి మనం ముందుగా అనుకున్నట్టుగానే తనైతే ఎంపిక కాలేదు. ఏమన్నా ఉన్నాయి అంటే ఒక
సెలెక్ట్ రెగ్యులర్ గా ఆడే వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యారు అంటే మాత్రం మహమ్మద్ షమి మిస్ అయ్యాడని చెప్పొచ్చు. సో మిగతా టీం అయితే రెగ్యులర్ గా ఆడుతున్న వాళ్ళనే సెలెక్ట్ చేశారు. కేఎల్ రాహుల్ ఓడిఐలో ఉన్నాడు కాబట్టి తనకు T20Iలో స్థానం కల్పించలేదు. ఈవెన్ యశస్వి జైస్వాల్ కూడా T20I జట్టులో స్థానం అయితే దక్కించు. మరి ఈ టీం మీకు ఎలా అనిపించింది? ఆస్ట్రేలియా కండిషన్స్ లో ఈ టీం T20I టీం కానివ్వండి, ఓడిఐ టీం కానివ్వండి సెట్ అవుతుందా? ఎవరైనా మిస్ అయ్యారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.